పిచ్చి నలుగురికి 4 విధాలుగా ఉంటుందంటారు కదా! మరి నాదే రకము ఉంటుందో తెలీదు గానీ, నాకు మాత్రం మా ఆయన మీద కోపం వచ్చినప్పుడు నీకోసం నేను ఇన్ని గిన్నెలు వేస్ట్ చేయాలా అని చెప్పేసి ఆయన కోసం వంట చేస్తుంటే మాత్రము ఏ ప్లేట్‌లో అయితే తింటున్నాడో ఆ ప్లేట్‌ని తిరగదిప్పి చపాతీలు పట్టేసాననమాట. మళ్ళీ అవన్నీ నేనెప్పుడు కడుక్కోవాలో చపాతీ పీట అని చెప్పేసి. మొత్తానికైతే చపాతీ బానే వచ్చిందండి ప్లేట్ పైన గూడా. ఎవరైనా మీ ఇంట్లో పీట లేకుంటే ఇట్లా వాడుకోవద్దు. చపాతీలైతే రుద్దేశాను, పెనమెక్కిచ్చేసా. ఏమాత్రం చుక్కను కూడా ఆయిల్ పోయకుండా మడసానంగా మలమల మార్చేసాననమాట చపాతీలని మొత్తానికి. లేకపోతే నాతోనే గొడవ పెట్టుకుంటాడు. పోనీ సారీ అన్నా చెప్పాలి కదండి. ఇప్పటికి గంట అవుతుంది ఇంకా సారీనే చెప్పలేదు. అందుకోసమని ఇదంతా అనమాట. కనీసం తిన్న తర్వాతనే చెప్తాడేమో చూడాలి. ఇంకా చపాతీలు కట్ చేసి అదే ప్లేట్ని తిరగదిప్పేసి చపాతీలు అలాగే ఎగ్గు కర్రీ చేశానమాట. అన్నట్టు మీరు సండే స్పెషల్ ఏం చేశారు? మేమైతే ఎండాకాలం అని చెప్పేసి చికెన్లకు మటన్లకి బాయ్ బాయ్ చెప్పేసి ఫుడ్స్ పైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట డబ్బులంతాను. ఇంకా మొత్తానికైతే ఇచ్చేసాను అనమాట. ఇప్పటికైనా బాగానే ఉంది, సూపర్ ఉందని చెప్పాడు కానీ సారీ చెప్పలే, ఎప్పుడు చెప్తాడు.